బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనలో మరింత స్పీడ్ పెంచనున్నారు. త్వరలో శాఖల వారీగా వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. 3 months యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించిన సీఎం రేవంత్ పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ పథకాల స్టేటస్ పై ఆరా తీయనున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అంశాలతో నివేదిక కోరిన సీఎం రేవంత్ సమగ్ర సమాచారంతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో నివేదికలు సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే సీఎంఓలో ప్రక్షాళన మొదలైంది. జయేష్ రంజన్, శ్రీనివాసరాజును సీఎంఓలోకి తీసుకున్నారు. ఇప్పటికే సీఎంఓ నుంచి 3 అధికారులు బదిలీ అయ్యారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, పాలన గడిచిపోయింది. మరోవైపు త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో పూర్తిగా పరిపాలనపై పట్టు సాధించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారు. కొంత కట్టుదిట్టంగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ వైపు స్ట్రాంగ్ చేస్తూనే మరోవైపు నిర్ణయాలు వేగవంతంగా పరిష్కారం అయ్యే దిశగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. దీనిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి 3 months యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్న పథకాల స్టేటస్ ఏంటి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏ స్టేజ్లో ఉన్నాయి అని దాంతోపాటు గత పాలన నుంచి కూడా పెండింగ్లో ఉన్న ప్రధాన అంశాలేంటి, వీటన్నిటి 3 అంశాలపైన సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి సిద్ధం చేయాలని చెప్పి అధికారులకు ఆదేశించారు. త్వరలోనే శాఖల వారీగా సమీక్షలు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. దీంతో పెండింగ్ సమస్యలు అన్నవి సత్వరం పరిష్కారం దిశగా ముందుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే సీఎంఓలో ఇప్పటికే 3 అధికారులను స్థానచలనం కూడా అయింది. ఇంకో 3 స్థానంలో మళ్ళీ కొత్త వాళ్ళు రాబోతున్నారు. ఇప్పటికే ఆ శాఖలకు సంబంధించిన పెండింగ్ ఫైల్స్ పేరుకుపోయాయన్న వాస్తవాల్ని గుర్తించిన ప్రభుత్వం దీనికి పరిష్కారం దిశగా స్పీడ్గా అడుగులు వేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే సీఎంఓలో ఏ శాఖల వారీగా పెండింగ్లో ఉన్న ఫైల్స్ ఏంటి, వాటిని సత్వరం పరిష్కారం దిశగా ముందుకెళ్లాలని చెప్పి అధికారులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. దీనిలో భాగంగానే త్వరలోనే అన్ని శాఖల వారీగా సీఎం రేవంత్ రెడ్డి రివ్యూలు చేయబోతున్నారు. అధికారులు దీనిలో భాగంగా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయి. 3 months యాక్షన్ ప్లాన్, వచ్చే 3 నెలలకు సంబంధించి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలన్న దానిపై కూడా పూర్తిగా ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశించిన నేపథ్యంలో అధికారులందరూ కూడా ఆ 3 months యాక్షన్ ప్లాన్కి సంబంధించిన రిపోర్ట్ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. దీనిలో భాగంగానే పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అనుకోండి, పూర్తి సమగ్ర సమాచారంతో నివేదికలు సిద్ధం చేయబోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే చాలా సంక్షేమ పథకాలను అమలు చేసింది. మహిళలకు ఉచిత బస్ సర్వీసే అనుకోండి, సన్నబియ్యమే అనుకోండి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షల పెంపే అనుకోండి, రైతు రుణమాఫీ అనుకోండి, రైతు భరోసా అనుకోండి, రైతు కూలీలకు ఆర్థిక ఆపన్న హస్తమే అనుకోండి, వీటన్నింటి చేసినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఎక్కడో ఒక దగ్గర పూర్తి స్థాయిలో క్రెడిట్ రాలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంట్లో ఎక్కడ సమన్వయ లోపం ఉంది, లేకపోతే పథకాల అమల్లో ఎక్కడ జాప్యం జరుగుతుంది, వీటన్నిటిపైన సమగ్రమైన నివేదికను దీని ద్వారా తీసుకోబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని ఆ నిర్ణయాలు ఏ దశలో ఉన్నాయి, వాటిని తీసుకోవడం మొదలుపెట్టిన అంశాలేంటి, వీటన్నిటిపై కూడా సమగ్ర నివేదికను ఈ 3 months యాక్షన్ ప్లాన్లో తీసుకోబోతున్నారు. దీంతోపాటు ఈ 3 నెలలు, వచ్చే 3 నెలల పాటు వీటన్నిటిని క్రోడీకరించి 3 నెలల పాటు ఎలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్ళాలి, ఏ టైం బాండ్, ఏ పథకాలకు ఏ టైం బాండ్ పెట్టుకోవాలన్నది కూడా ప్రభుత్వానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 months యాక్షన్ ప్లాన్ పై ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫుల్ ఫోకస్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సంధ్య, రైట్ కొండల్.